Hello everybody, thanks for coming to my class. I am Srinivas Adusumalli. క్రితం క్లాస్ మనం ఇద్దరు పిల్లల డౌట్స్ క్లియర్ చేసేటప్పటికే చాలా సమయం గడిచిపోయింది. అందుకని క్రితం లాస్ట్ క్లాసు మధ్యలో ఆపేశాను. దాని కంటిన్యూషన్ ఇది చూడండి. ఏంటి ఇక్కడ ఇది ఇక్కడ రండి. పాస్ట్ టెన్స్ అని చెప్పే కదా మీకు. పాస్ట్ టెన్స్ ఏంటంటే మీకు పాస్ట్ టెన్స్ ఎలా ఏర్పడుతుంది అంటే ఎప్పుడు వాడతాం, ఏ సందర్భంలో వాడతాం తర్వాత. ముందు ఇక్కడ రండి ఒకసారి. పాస్ట్ టెన్స్ ఎలా ఏర్పడుతుంది అంటే ఇక్కడ చూడండి. హీ వర్క్స్ ఇన్ ఎ ఫౌండరీ అని చెప్పాను. సో ఫౌండరీ అంటే తెలుసుగా మీకు, ఈ మెషినరీ ఉపయోగించేటటువంటి చిన్న వర్క్ షాప్స్ని ఫౌండరీ అంటాం. హీ వర్క్స్ ఇన్ ఎ ఫౌండరీ. దీనికి పాస్ట్, ఇది సింపుల్ ప్రజెంట్ అంటే ఇతను ఫౌండరీలో ఉద్యోగం చేస్తున్నాడు, అది ఇక్కడ అర్థము. అతను పాస్ట్లో ఫౌండరీలో ఉద్యోగం చేశాడు. పాస్ట్ గురించే మాట్లాడుతున్నాం మనం, ప్రజెంట్ గురించి మాట్లాడడం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇది పాస్ట్లోకి మార్చాలంటే, పాజిటివ్లోకి మార్చాలంటే ఏం చేయాలి, వర్క్స్ అనేటటువంటిది ఉంది కదా. వర్క్స్ అంటే ఇన్ఫినిటివ్ ఏంటిది, వర్క్కి పాస్ట్ టెన్స్ ఏంటి, వర్క్ పాస్ట్ టెన్స్ ఇక్కడ ఇవ్వలేదు నేను. ఓకే, వర్క్ పాస్ట్ టెన్స్ అది కూడా రెగ్యులర్ వర్బ్ కాబట్టి అక్కడ ఏంటంటే వర్క్కి WORKED. హీ వర్క్డ్ ఇన్ ఎ ఫ్యాక్టరీ. ఇక్కడ మీరు టైం పెట్టాలా, ఎస్టర్డే పెట్టాలా, 5 years ago పెట్టాలా, మనకు అనవసరం, తర్వాత చూద్దాం. అది పాస్ట్ టెన్స్ నేర్చుకునేటప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు సింపుల్ స్ట్రక్చర్ నేర్పుతున్నాను. పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఉంటుంది. అంటే ఈ రెండవ కాలంలో ఉన్నటువంటి, పైనుంచి కిందకు చూడండి, ఈ రెండవ కాలంలో ఉన్నటువంటి వర్బ్స్ మాత్రమే వాడాలి ఇక్కడ పాస్ట్ టెన్స్లో. సబ్జెక్టు తర్వాత పాస్ట్ టెన్స్ ఉంటుంది, పాస్ట్ అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పాస్ట్ నెగటివ్ ఏం చేయాలి మనము, పాస్ట్ నెగటివ్ ఏం చేయాలంటే ఒకసారి ఇక్కడ చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గుర్తుందిగా మీకు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏంటి, మై కజిన్ టీచర్స్ ఫిజిక్స్. దీనికి నెగటివ్ ఏం చేశారు, డూ నాట్ని కానీ డస్ నాట్ కానీ తెచ్చుకున్నాం. మై కజిన్ అనేవాడు సింగులర్ కాబట్టి వాడో అమ్మాయో, డస్ నాట్ తెచ్చుకున్నాం. ఇక్కడ మనము పాస్ట్ టెన్స్లోకి వెళ్ళాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏ విధంగా అయితే అక్కడ ఉన్న పదాలతో మనము నెగటివ్ క్వశ్చన్స్ చేయలేమో, పాస్ట్ టెన్స్లో కూడా చేయలేము. కాబట్టి ఏం తెచ్చుకోవాలి మనము, ఇక్కడ డిడ్ని తెచ్చుకోవాలి. ఇక్కడ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డూని కానీ అంటే డూని కానీ డస్ని కానీ తెచ్చుకున్నాం. ఇక్కడ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి. పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది తెచ్చుకుంటాం, డిడ్ తెచ్చుకుంటాం. ఇక్కడ డిడ్ తెచ్చుకొని పాస్ట్ టెన్స్ నెగటివ్ రాస్తున్నాం ఇక్కడ ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ డిడ్ రాయాలి, ఈ డిడ్. తర్వాత ఏం చేయాలి, డిడ్ ఒకటే సరిపోదు కదా, నాట్ కూడా పెట్టాలి కదా, నెగటివ్ చేస్తున్నాం కాబట్టి ఈ డిడ్ నాట్ పెట్టాం కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనము నెగటివ్ చేసినప్పుడు డూ వాడినా డస్ వాడినా ఉన్నటువంటి మెయిన్ వర్బ్ ఏమైంది, ఇక్కడ మెయిన్ వర్బ్ ఇక్కడేమో టీచర్స్ ఉంటే పాజిటివ్లో, నెగటివ్లోకి ఏమైంది, నెగటివ్ కానీ క్వశ్చన్స్లో మళ్ళీ ఇన్ఫినిటివ్లోకి వెళ్ళిపోయింది, అది వేరే ఇన్ఫినిటివ్లోకి. ఇక్కడ కూడా అంతే, ఈ వర్క్డ్ ఇన్ ఫౌండరీ అంటాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి, సో ఇక్కడ పాస్ట్కి సంబంధించినటువంటి వర్బ్ ఇక్కడ వచ్చేసింది, డిడ్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి, ఈ వర్క్డ్ కాస్త మళ్ళీ ఇన్ఫినిటివ్ రూపంలోకి వెళ్ళిపోతుంది. హీ డిడ్ నాట్ వర్క్ ఇన్ ఎ ఫ్యాక్టరీ, ఇన్ఫినిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ సబ్జెక్టు హీ ఉన్నా దే ఉన్నా మనకు సంబంధం లేదు, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. ఇక్కడ డిడ్ నాటే వస్తుంది, ఇక్కడ ఇన్ఫినిటివ్ వస్తుంది. డస్ హీ వర్క్ ఇన్ ఎ ఫౌండరీ అండ్ డస్ మై కజిన్ టీచర్స్ ఫిజిక్స్ అన్నాను. ఇక్కడ ఏమవుతుంది, డిడ్తో బిగిన్ అవుతుంది సెంటెన్స్. డిడ్ హీ సేమ్ అంతే, ఇక్కడ కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఇక్కడ వర్క్డ్ కాస్త ముందుకు ఇన్ఫినిటివ్లోకి వెళ్ళిపోతుంది. డిడ్ హీ వర్క్ ఇన్ ఎ ఫ్యాక్టరీ, ఇది క్వశ్చన్ కదా, క్వశ్చన్ మార్క్ పెట్టాలి. డిడ్ హీ వర్క్ ఇన్ ఎ ఫ్యాక్టరీ అంటే అర్థం ఏంటి, అతను ఫౌండరీలో పని చేశాడా, ఎప్పుడు పాస్ట్లో, మనకెందుకు ఎప్పుడో పాస్ట్లో అతను ఫౌండరీలో పని చేశాడా, డిడ్ హీ వర్క్ ఇన్ ఎ ఫౌండరీ. ఇక్కడేంటి నెగటివ్, హీ డిడ్ నాట్ వర్క్ ఇన్ ఎ ఫౌండరీ, పాస్ట్లో అతను ఫౌండరీలో పని చేయలేదు. ఎప్పుడో మనకు అనవసరం, పాస్ట్లో అది నిన్న అయి ఉండొచ్చు, 10 ఏళ్ల క్రితం అయి ఉండొచ్చు. హీ డిడ్ నాట్ వర్క్ ఇన్ ఎ ఫౌండరీ. స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్టు డిడ్ రావాలి, ఇక్కడ నెగటివ్ కాబట్టి నాట్ వస్తుంది, ఇక్కడ ఇన్ఫినిటివ్ రూపంలోకి వెళ్తుంది. ఇది ఒక్కటి మీకోసం రాస్తున్నా చూడండి. హీ వెంట్ టు ది మార్కెట్ అన్నాను. ఇక్కడ మీరు ఇది రెగ్యులర్ వర్బ్ కాబట్టి ఇక్కడ మీరు వర్క్డ్ అని వచ్చింది, అక్కడ ఈడీ తీసేస్తే ఇన్ఫినిటివ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమని రాస్తున్నాం మనం, ఇది పాస్ట్ టెన్స్. హీ వెంట్ టు ది మార్కెట్. హీ వెంట్ టు ది మార్కెట్లో నెగటివ్ ఎలా చేస్తారండి, ఫస్ట్ నెగటివ్ చేయాలంటే డిడ్ నాట్ తెచ్చుకోవాలి. ఇక్కడ తెచ్చుకున్నాం మనం, డిడ్ నాట్ తెచ్చుకోవాలి నెగటివ్ కావాలంటే. కాబట్టి ఇక్కడ కూడా డిడ్ నాట్ తెచ్చుకోవాలా, డిడ్ నాట్ తెచ్చుకున్నాం. ఇక్కడ ఏం చేయాలి,
ఇక్కడ చెప్పండి. ఇక్కడ పాస్ట్ టెన్స్ హీ వెంట్ టు ది మార్కెట్. వెంట్ అనేది అక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇక్కడ చూడండి, వెంట్ అనేది ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇన్ఫినిటీలోకి వెళ్ళాలి. ఇన్ఫినిటీ ఏంటి? వెంట్కి గో. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? గో రావాలి. హీ డిడ్ నాట్ గో టు ది మార్కెట్. రైట్. ఈ క్వశ్చన్ ఎలా రాస్తాము? ఇది ఇక్కడ చూశారుగా, డిడ్ తో బిగిన్ అవుతుంది. డిడ్ తో బిగిన్ అవుతుంది. డిడ్. ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్ వచ్చేయాలి. డిడ్ హీ. ఇక్కడ కూడా ఏం రావాలి? సేమ్ మళ్ళీ మామూలే. డిడ్ హీ గో టు ది మార్కెట్. డిడ్ హీ గో టు ది మార్కెట్. ఇది కూడా అంతేగా. డిడ్ హీ వర్క్ ఇన్ ఎ ఫౌండరీ. డిడ్ హీ గో, ఇక్కడ టూ రావాలిగా. డిడ్ హీ గో టు ది మార్కెట్. ఇది ఎలా వాడతాం అనేది మనం టెన్స్లో నేర్చుకుందాం. సరే, మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. పాస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ విత్ హ్యాడ్. సేమ్ మీ పొసెషనే. హ్యాడ్, హ్యావ్ని మెయిన్ వర్బ్లో వాడాం కదా. దే హ్యావ్ గాట్ 3 చిల్డ్రన్ అన్నాం. పొసెషన్ అది. ఐ హ్యావ్ గాట్ 2 కెమెరాస్ అన్నాం. పొసెషన్. పాస్ట్ పొసెషన్ చెప్పేటప్పుడు, పాస్ట్ పొజిషన్, పాస్ట్లో నేను 2 కెమెరాలు కలిగి ఉన్నాను, అది పాస్ట్ కదా. పాస్ట్ చెప్పేటప్పుడు హ్యావ్, హ్యాజ్లు అంటే హ్యావ్ ఇన్ఫినిటివ్, సింగులర్కి హ్యాజ్ వాడతాము. ఇదేం జరుగుతుంది? పాస్ట్లోకి వస్తే, పాస్ట్ టెన్స్లో వాడాలంటే హ్యావ్ తర్వాత ఏమైంది? హ్యావ్, హ్యాడ్ కదా. పాస్ట్ పార్టిసిపుల్ కూడా అదే. కానీ మనకి ఇక్కడ పాస్ట్ రూపం కావాలి అంటే హ్యాడ్ కావాలి. అదే ఇక్కడ నేను చెప్తుంది. పాస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ ఆర్ ఎక్స్ప్రెస్ విత్ హ్యాడ్, యూజువల్లీ వితౌట్ గాట్ వాడము. ఇంకా గాట్ మర్చిపోండి ఇంకా. అండ్ ఇన్ పాస్ట్ నెగటివ్స్ అండ్ క్వశ్చన్స్ వీ నార్మల్లీ యూస్ డిడ్ అండ్ డిడెంట్. ఇందాక చెప్పుకున్నాం కదా, చూశారు కదా ఇందాక. పాస్ట్ నెగటివ్స్లో ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఇదిగో ఇక్కడ డిడెంట్ వాడాము. ఇక్కడ పాస్ట్ నెగటివ్లో క్వశ్చన్స్లో ఏం వాడాము? డిడ్ వాడాము. అదే కదా ఇక్కడ చెప్తుంది. ఇన్ పాస్ట్ నెగటివ్స్ అండ్ క్వశ్చన్స్ వీ నార్మల్లీ యూస్ డిడ్. క్వశ్చన్స్లో నెగటివ్స్లో డిడ్, క్వశ్చన్స్లో డిడ్ వాడతాము, నెగటివ్స్లో డిడెంట్ వాడతాము. యాక్చువల్గా ఇది ఇలా మారాలండి. ముందు ఇక్కడ నెగటివ్స్ అని చెప్పాం కదా, కాబట్టి ఇక్కడ ఇది మారాలి. ఇది ఇక్కడ ఇలా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నెగటివ్ అని చెప్పాం, పాస్ట్ నెగటివ్ అని చెప్పినప్పుడు ఇక్కడ డిడ్ నాట్ రావాలి ఫస్ట్. ఇక్కడ క్వశ్చన్స్ అని చెప్పాం కాబట్టి క్వశ్చన్కి సంబంధించింది ఇక్కడ రావాలి. ఓకే. పాస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ విత్ హ్యాడ్ అండ్ ఇన్ ది పాస్ట్ నెగటివ్స్ అండ్ క్వశ్చన్స్ వీ నార్మల్ యూస్ డిడెంట్ అండ్ డిడ్. ఇక్కడ చూడండి, పాజిటివ్స్ వాడుతున్నాం. ఇక్కడ హ్యాడ్ గాట్ వాడకూడదు. మర్చిపోండి, నేనేం చెప్పాను మీకు? ప్రజెంట్ పొసెషన్స్లో మాత్రమే గాట్ వాడుకుంటే బాగుంటుంది. ప్రజెంట్ నెగటివ్స్ని అంటే ప్రజెంట్ టెన్స్లో పొసెషన్స్ని మనం నెగటివ్స్ చేసేటప్పుడు చక్కగా మీరు హ్యావ్ గాట్తో అంటే హ్యావ్ దే గాట్ 3 చిల్డ్రన్ అని వాడవచ్చు. కానీ దాన్ని కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే అక్కడ ఏం చెప్పాను నేను? వాటన్నిటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్ కింద కన్సిడర్ చేసి డూ డజన్లోకి వెళ్ళిపోండి, హ్యాపీగా ఉంటుంది. దే డోంట్ హ్యావ్ 3 చిల్డ్రన్, దే హ్యావ్ 3 చిల్డ్రన్. దీనికి నెగటివ్ ఏం చేస్తారు? దే డోంట్ హ్యావ్ 3 చిల్డ్రన్. క్వశ్చన్ ఎలా చేస్తారు? డూ దే హ్యావ్ 3 చిల్డ్రన్. అలా వెళ్ళిపోండి. సో హ్యావ్ గాట్లో అనేది కేవలం పాజిటివ్స్లో వాడుకోండి. నెగటివ్స్ క్వశ్చన్స్ ప్రజెంట్లో కూడా చక్కగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎలా చేస్తాం అలా చేసేయండి. అదేవిధంగా ఇక్కడ కూడా హ్యావ్ గాట్లోకి మర్చిపోండి, మనకు వద్దు. ఇంకా ఆ ఒక్క సందర్భంలో వాడదాం. కాబట్టి ప్రజెంట్లో మనము పాస్ట్లో మనం హ్యాడ్ వాడతాము, తర్వాత ఈ గాట్ అనేది వాడము. సో ఇక్కడ ఒక సెంటెన్స్ రాసాను చూడండి. శిరీష హ్యాడ్ లాంగ్ హెయిర్ వెన్ షీ వాజ్ ఎ చైల్డ్. శిరీష హ్యాడ్ గాట్ లాంగ్ హెయిర్ అనేది వాడము. శిరీష హ్యాడ్ లాంగ్ హెయిర్ వెన్ షీ వాజ్ ఎ చైల్డ్. దాని అర్థం ఏంటి? ఆవిడ చిన్నప్పుడు అందాము, లేకపోతే చిన్నగా ఉన్నప్పుడు, బాలికగా ఉన్నప్పుడు ఆవిడకి పొడవాటి జుట్టు ఉండేది అని చెప్తున్నాము. దాని లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ఇప్పుడు ఆవిడకి పొడవాటి జుట్టు లేదనే కదా. ఉందంటే సింపుల్ ప్రజెంటేషన్ చెప్పుకుంటాం, అప్పుడు ఉంది ఇప్పుడు ఉందని. సో పాస్ట్లో నువ్వు ఒక స్టేట్మెంట్ చెప్పావంటే అది ప్రజెంట్ గురించి మాట్లాడదు. కానీ మనం అర్థం చేసుకోవటం ఏంటంటే పాస్ట్లో అది రైట్ అయినప్పుడు ఇప్పుడు కూడా రైట్ అయితే నువ్వు చక్కగా సింపుల్ ప్రజెంట్ చెప్తావు కదా. కాబట్టి ప్రజెంట్లో రైట్ కాదు అని మనం అర్థం చేసుకుంటాం. రైట్. సో ఇక్కడ శిరీష హ్యాడ్ లాంగ్ హెయిర్ వెన్ షీ వాజ్ ఎ చైల్డ్. అదేవిధంగా షీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్ డ్యూరింగ్ ది సమ్మర్ హాలిడేస్. సో సమ్మర్ హాలిడేస్లో ఆవిడకి చాలా ఫ్రీ టైం ఉండింది. ఇక్కడ మీకు అర్థం కావటం కోసం నేను ఈ టైం మార్కర్స్ ఇస్తున్నాను. యాడ్వర్బియల్ ఫ్రేజెస్ అంటాం వీటిని. వెన్ షీ వాజ్ ఎ చైల్డ్. సో అవి మీకు ఇస్తున్నాను. అది ఇవ్వకపోయినా షీ హ్యాడ్ లాంగ్ హెయిర్ అంటే అర్థం ఏంటి? ఇక్కడికి ఆపేశాను అనుకోండి, షీ హ్యాడ్ లాంగ్ హెయిర్ ఏం చెప్పలేను నేను. వెన్ షీ వాజ్ ఎ చైల్డ్ అంటే ఆవిడ బాలికగా ఉన్నప్పుడు అన్నాను. శిరీష హ్యాడ్ లాంగ్ హెయిర్ అని అక్కడితో ఆపేశాను.
మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఆవిడకి సపోజ్ 30 ఇయర్స్ అనుకోండి, అది 25 ఇయర్స్ అయి ఉండొచ్చు, 20 ఇయర్స్ అయి ఉండొచ్చు, 10 ఇయర్స్ అయి ఉండొచ్చు. మనకు తెలియదు, ఎప్పుడో టైం ఇవ్వలేదు కాబట్టి. టైం ఇస్తే మనకు తెలిసిపోతుంది. టైం జనరల్గా ఎందుకు వాడతారంటేనండి, మీకు అర్థం కావటం కోసం వాడతారు. ఓహో, ఇది పాస్ట్ ఇంటర్మీడియట్ టు 10th క్లాసుల్లో ఇవి మనకి గ్రామర్లో ఇంగ్లీష్లో 10th క్లాస్ ఇంగ్లీష్లో, ఇంటర్మీడియట్, ఈవెన్ డిగ్రీలో కూడా పిల్లలు ఐడెంటిఫై చేయాలంటే అక్కడ టైం మార్కర్ పెడితే, ఓహో ఇక్కడ మనము పాస్ట్ టెన్స్ వాడాలి, పాస్ట్ వర్బ్ వాడాలని తెలుసుకోవడం కోసం అక్కడ టైం మార్కర్స్ ఇస్తారు. అంత మాత్రం చేత ఇవాళ నేను పెద్ద పిల్లలకు చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా ప్రతి సెంటెన్స్లో హీ వెంట్ టు ది మార్కెట్ ఎస్టర్డే, అంతేగాని ప్రతి సెంటెన్స్లోనూ పాస్ట్ సింపుల్ అనగానే ఒక టైం మార్కర్ తెచ్చి పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇవి ఐసోలేటెడ్గా మనం వాడము. మనం ఒక సందర్భంలో మన ఇద్దరం మధ్య ఒక కాన్వర్జేషన్ జరిగేటప్పుడు అది పాస్ట్ గురించి మాట్లాడుతున్నాము, నీకు తెలుసు నాకు తెలుసు, మాట్లాడేటప్పుడు ఏదో పాస్ట్లో కూడా ఒక టైం ఫ్రేమ్లో మాట్లాడుతున్నామని తెలుసు మనకి. ఇక ఆ టైం ఫ్రేమ్ చెప్పడం ఎందుకు? ఎప్పుడో వేటగాడు సినిమా వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాం, అది 1978 80లోనూ వచ్చింది అనుకుందాం. సో 80 గురించి మాట్లాడుతున్నాం. ఇక ప్రతిసారి 1980 వాడాల్సిన పని లేదు కదా. అది పిల్లలకి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలకి ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళు ఇంగ్లీష్ పుస్తకాల్లో, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో ఇస్తారు, పరీక్షల్లో కూడా అవే అడుగుతారు. వీళ్ళు ఇవి తీసుకొచ్చి ఇక్కడ దిగుమతి చేసి ఇక ప్రతి సెంటెన్స్లో ఇవే. సో షీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్ డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్. వీ హ్యాడ్ సెవరల్ ఇంట్రెస్టింగ్ బుక్స్ ఆన్ అవర్ రీడింగ్ లిస్ట్ లాస్ట్ ఇయర్. I had a close friend in high school who lived next door. I had a close friend in high school who lived next door. అంటే మా ఇంటిని ఆనుకొని ఉండేవాడు, మా ఇంటి పక్కన ఉండేవాడు అంటే మరి ఇంటిని ఆనుకొని మన తలుపు పక్కన వాళ్ళ తలుపు ఉండాల్సిన అవసరం లేదు. I had a close friend in high school who lived next door. 2-3 గడపల అవతల ఉన్న ఇబ్బంది, 2-3 ఇళ్ళ అవతల ఉన్న ఇబ్బంది ఏమి లేదు. The house had a large attic filled with old furniture. The house had a large attic filled with old furniture. సో అట్టిక్ అంటే చెప్పా కదా నేను, అటక. ఆ ఇంట్లో ఒక అటక ఉండేది, పెద్ద అటక ఉండేది. ఏముండేది అటక నిండా? ఓల్డ్ ఫర్నిచర్ ఉండేది. ఇప్పుడుందా మనకు తెలియదు. ది హౌస్ హ్యాడ్ ఎ లార్జ్ అట్టిక్, ఉండేది ఒకప్పుడు. ఎప్పుడు మనకెందుకు? ఆ అటక మీద ఏముండేది? ఇట్ వాస్ ఫిల్డ్ విత్ ఓల్డ్ ఫర్నిచర్. సో ఆ అటక మొత్తం ఓల్డ్ ఫర్నిచర్ ఉండేది. పాస్ట్లో ఉందా లేదా మనకు సంబంధం లేదు. అర్థమైంది కదా? సో పాస్ట్ గురించి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పొసెషన్సే. ద హౌస్ హ్యాడ్ ఎ లార్జ్ అటిక్ ఫిల్డ్ విత్ ఓల్డ్ ఫర్నిచర్. సో ఇది పొసెషన్, కలిగి ఉండేది. ఆ లార్జ్ అటిక్ అంటే పాత సామానుతో, అంటే పాత ఫర్నిచర్తో నిండి ఉన్నటువంటి ఆ ఒక అటక ఆ ఇంటికి ఉండేది. నెగటివ్స్. డిడ్ వాడినా డిడ్ నాట్ వాడినా ఎందులోకి వెళ్ళాలండి? తర్వాత ఇన్ఫినిటీలోకి వెళ్ళాలి. హ్యాడ్ ఎందులోకి వెళ్ళాలి? ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ మళ్ళీ హ్యావ్ హ్యాస్ లాంటి కన్ఫ్యూజన్ వద్దు. వేరే ఇన్ఫినిటీ వచ్చి హ్యావ్, అది హ్యావ్లోకి వెళ్ళిపోవాలి. సబ్జెక్ట్తో మనకి ఇక సంబంధం లేదు. సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యావే వాడతాం. ఇది ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ వాచ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. సో నేను స్కూల్లో చదివేటప్పుడు నాకు వాచ్ ఉండేది కాదు. షీ డిడ్ నాట్ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్ వెన్ షీ వాజ్ ఇన్ హై స్కూల్. ఆ అమ్మాయి హై స్కూల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి స్మార్ట్ ఫోన్ లేదు. వీ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్ వెన్ వీ ఫస్ట్ మూవ్ టు ది సిటీ. సో సిటీకి వెళ్ళిన కొత్తలో మాకు కారు ఉండేది కాదు. ఇవన్నీ పొసెషన్సేగా చూడండి ఇక్కడ. హీ డిడ్ నాట్ హ్యావ్ ది లేటెస్ట్ సాఫ్ట్వేర్ టు ఎడిట్ హిస్ వీడియోస్. హీ డిడ్ నాట్ హ్యావ్ ది లేటెస్ట్ సాఫ్ట్వేర్ టు ఎడిట్ ది వీడియోస్ ఆర్ హిస్ వీడియోస్. ఓకే, ఇక్కడ చూడండి. వీ డిడ్ నాట్ హ్యావ్ ఏ వచ్చింది, హీ డిడ్ నాట్ హ్యావ్ ఏ వచ్చింది, దే డిడ్ నాట్ హ్యావ్ ఏ వచ్చింది. దే డిడ్ నాట్ హ్యావ్ ఎ టెలివిజన్ ఇన్ దేర్ హౌస్ డ్యూరింగ్ ది 90s. ఇక్కడ తప్పనిసరిగా దా వాడాలి. ఇక్కడ మీరు 90s, 80s, 1990s ఇది వాడినప్పుడు ఇక్కడ ముందు దా వస్తుంది. దే డిడ్ నాట్ హ్యావ్ ఎ టెలివిజన్ ఇన్ దేర్ హౌస్ డ్యూరింగ్ ది 90s అని కూడా అనొచ్చు. డ్యూరింగ్ ద 90s ఆర్ డ్యూరింగ్ ద 1990s. సో 90ల్లో వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేది కాదు. షీ డిడ్ నాట్ హ్యావ్ ఎ పెట్. ఆ అమ్మాయికి పెట్టలేదు. ఎప్పుడు? వెన్ షీ వాజ్ గ్రోయింగ్ అప్. ఆ అమ్మాయి పెరిగే వయసులో ఆ అమ్మాయికి పెట్ ఉండేది కాదు. సరేనా? ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. అర్థమైంది కదా? అక్కడ ఏం చేసాం మనము? దే డిడ్ నాట్ హ్యావ్ ఎ వాచ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్.
ఒకవేళ దీనికి పాజిటివ్ ఎలా ఉండి ఉంటుందండి? నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు వాచ్ ఉండేది. ఎలా చెప్తారు? ఐ హ్యాడ్ ఎ వాచ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. అంతే కదా? ఐ హ్యాడ్ ఎ వాచ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. షీ హ్యాడ్ ఎ స్మార్ట్ ఫోన్ వెన్ షీ వాజ్ ఇన్ హై స్కూల్. అప్పుడు ఉండేది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు లేదని. షీ డిడ్ నాట్ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్ వెన్ షీ వాజ్ ఇన్ హై స్కూల్. దానికి నెగటివ్ ఏం చేస్తున్నాం మనము? డిడ్ నాట్ చేసాం. హ్యాడ్ అని కాస్త డిడ్ నాట్ హ్యావ్ అని చేసాం. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ వాచ్ ఇన్ హై స్కూల్. షీ డిడ్ నాట్ హ్యావ్ ఎ స్మార్ట్ ఫోన్ వెన్ షీ వాజ్ ఇన్ హై స్కూల్. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఏర్పడతాయి చూద్దాం. క్వశ్చన్స్ డిడ్తో బిగిన్ అవుతాయి. డిడ్ యూ హ్యావ్, డిడ్ దే హ్యావ్, డిడ్ షీ హ్యావ్. చూసారు ఇక్కడ డిడ్ తర్వాత సబ్జెక్టు తర్వాత అన్నిటికీ హ్యావే. సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ మనకు సంబంధం లేదు. డిడ్ యూ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ ఇన్ ది ఎగ్జామ్? డిడ్ యూ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ ఇన్ ది ఎగ్జామ్? సో క్వశ్చన్ పేపర్లో ఉన్నట్టు లేదా ఎగ్జామినేషన్లో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి నీకు సరిపోయినంత టైం ఉండిందా? అదేవిధంగా డిడ్ దే హ్యావ్ ఎ టెలివిజన్ వెన్ దే వర్ లివింగ్ ఇన్ విజయవాడ? సో వారు విజయవాడలో నివసిస్తున్న కాలంలో వారికి టెలివిజన్ ఉండేదా? ఉండిందా? డిడ్ షీ హ్యావ్ ఎ ఛాన్స్ టు రివ్యూ ఆల్ ది మెటీరియల్స్ బిఫోర్ ది మీటింగ్? డిడ్ షీ హ్యావ్ ఎ ఛాన్స్, ఆవిడికి అవకాశం ఉండిందా? దేనికి? టు రివ్యూ ఆల్ ది మెటీరియల్స్ బిఫోర్ ది మీటింగ్. మెటీరియల్ అనేది కౌంటబుల్ నౌన్ అండి. కాబట్టి ఇక్కడ మెటీరియల్స్ అని ప్లూరల్లో వాడాం. మనము లెక్క పెట్టగలం కాబట్టి వాటిని కౌంటబుల్స్ అంటాము. మెటీరియల్ అనేది మనకు వినటానికి సాధారణంగా అది అన్కౌంటబుల్లా కనిపిస్తుంది, కానీ అది కౌంటబుల్ నౌన్. డిడ్ షీ హ్యావ్ ఎ ఛాన్స్ టు రివ్యూ ఆల్ ది మెటీరియల్స్ బిఫోర్ ది మీటింగ్? డిడ్ దే హ్యావ్ ది కరెక్ట్ డాక్యుమెంట్స్ ఫర్ ది వీసా అప్లికేషన్? సో వీసా అప్లికేషన్కి వాళ్ళ దగ్గర అవసరమైన కరెక్ట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా? డిడ్ హీ హ్యావ్ ద నెసెసరీ టూల్స్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్? Did he have the necessary tools to complete the project? Did we have the right ingredients for the recipe last night? నిన్న రాత్రి మీరు ఏదో చేసుకున్నాం కదా మనం, దానికి సరిపోయినటువంటి అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే అవసరమైనటువంటి ఆ దినుసులు అన్నీ ఉన్నాయా మనకి? సో క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్ అంటే చివరి తగిలించేదని ట్యాగ్ అంటాం. ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం తగిలిస్తున్నాం. ట్యాగ్ అంటే అర్థం ఒక దారమో వైరు ఏదో ఒకటి అతికించేదాన్ని ట్యాగ్ అంటారు. మీరు పరీక్షలు రాసేటప్పుడు అడిషనల్ ఆన్సర్ షీట్స్ తీసుకుంటారు కదా, అన్నిటినీ కలిపి ఒక ట్వైన్ దారంతో ముడేస్తారుగా, ఆ దారాన్ని కూడా ట్యాగ్ అనవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? ఆ క్వశ్చన్ అనేటటువంటి మొక్కను తెచ్చి ఈ ముందు ఇచ్చిన స్టేట్మెంట్కి కలుపుతున్నాం. అందుకని దాన్ని ట్యాగ్ అంటాం. ఏంటా ట్యాగు? ప్రశ్న అడిగేటటువంటి ట్యాగ్ కాబట్టి దాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటారు. పేర్లు చూసి కంగారు పడదు. అదే మీ అంతటి మీరు ఆలోచించడం చిన్న విషయాలు ఇవే, నాకేం పెద్ద గొప్పవి కాదు ఇవి. ఇలా ఆలోచిస్తే మీరు దానికి మర్చిపోరు. క్వశ్చన్ ట్యాగ్ అనగానే ఇదేదో బ్రహ్మ పదార్థం అనుకోవద్దు. క్వశ్చన్ ట్యాగ్ అంటే అర్థం ఏంటి? ట్యాగ్ అంటే అది అర్థం. మీరు మీ అందరిలో కనీసం ఒక 70-80% మీరు పరీక్ష రాసినప్పుడు అడిషనల్ షీట్ తీసుకుని ముడిసేటప్పుడు సార్ ట్యాగ్ ఇవ్వండి సార్ అని అడుగుంటారు. అందరూ అడుగుతారు ట్యాగ్ ఇవ్వండి. మరీ ఇక పల్లెటూరు చదువుకుని జడ్పీ స్కూల్స్ చదువుకుని ఉంటే బహుశా మీరు దారం ఇవ్వండి అని అడుగుండొచ్చు, లేదా కొన్నిసార్లు థ్రెడ్ ఇవ్వండి సార్ అని అడుగుండొచ్చు. కానీ ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్న మీరు ట్యాగ్ అనేది వినుంటారు. కాబట్టి ట్యాగ్ అంటే ఒక అతికించేదాన్ని, కట్టేదాన్ని ట్యాగ్ అంట. ఇక్కడ ఇది కూడా దీన్ని తెచ్చి కడతన్నాం. ఏంటా కడుతున్నది? క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ని తెచ్చి కడతన్నావు కాబట్టి దాన్ని క్వశ్చన్ ట్యాగ్ అన్నాం. సో ముందే ఉంటుంది క్వశ్చన్ ట్యాగ్ అతికిస్తున్నాం అంటే ముందు ఏదో ఉంటేనే కదా దీన్ని కట్టేది. కాబట్టి ముందు ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ పాజిటివా నెగటివా మనకెందుకు? ఆ స్టేట్మెంట్ని అనుసరించి తర్వాత వచ్చే క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్ ఆధారపడుతుంది. ఇక్కడ చూడండి, కవిత హ్యాడ్ లాంగ్ హెయిర్ అన్నావు. కవిత హ్యాడ్ లాంగ్ హెయిర్ అంటే ఇది పాజిటివ్గా నువ్వు ఒకటి ఇస్తున్నావు, ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. అప్పుడు ఆవిడికి కవిత అనే అమ్మాయికి పొడవాటి జుట్టు ఉండేది సార్ అని చెప్తున్నావు. మళ్ళీ నువ్వు దాన్ని కన్ఫర్మ్ చేసుకోదలుచుకుంటున్నావు. ఉండేది కాదా? డిడెంట్ షీ? నెగటివ్ ఇంట్రాగేటివ్ అంతే. ఇందాక డజంట్ హీ అన్నావు, హ్యావెంట్ హీ అన్నావు, అవన్నీ ఏంటి? నెగటివ్ ఇంట్రాగేటివ్స్. ఇక్కడ కూడా అంతే. ముందు పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చావు. కవితకి పొడవైన జుట్టు ఉండేదండి, కాదా అని అడుగుతున్నాను నేను. కాదా అని అడిగినప్పుడు ఏంటది? నెగటివ్ ఇంట్రాగేటివ్. సో కవిత హ్యాడ్ లాంగ్ హెయిర్, కాదు ఇది పాస్ట్లో ఉంది. కవిత హ్యాడ్ లాంగ్ హెయిర్. డిడెంట్ షీ? అదేవిధంగా దే హ్యాడ్ ఎ లార్జ్ కలెక్షన్ ఆఫ్ వింటేజ్ కార్స్. దే హ్యాడ్ ఎ లార్జ్ కలెక్షన్ ఆఫ్ వింటేజ్ కార్స్. వారు వింటేజ్ కార్స్ అంటే
ఒక 100 సంవత్సరాల క్రితం కార్లు, ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలో కార్లు కొనగొన్న హైదరాబాద్లో కలెక్షన్ ఉంది. ఆ ఓల్డ్ సిటీలో ఒక ఆయన దగ్గర ఉన్నాయి ఇవి. ఆయన ఆ, నిజాంకి సంహౌ రిలేటెడ్, ఆయన బంధువు ఏదో అవుతాడు. ఆయన దగ్గర ఉన్న ఈ వింటేజ్ కార్స్, మారిస్ మైనరు, ఆస్టిన్స్, ఇవన్నీ 1930 1940 ఆ టైంలో కార్లు ఇవన్నీ. షవర్లే, తర్వాత ఎంపాలా అనే కారు ఉండేది, ప్లైమత్ అని కారు ఉండేది. ఈ కార్లు మీరు విని కూడా ఉండర్లే, పడవలాగా ఉంటాయి. ప్లైమత్ తర్వాత ఎంపాలా. అంటే ఏంటంటే, ఎంపాలా అంటే జింకని ఎంపాలా అంటారండి. అందుకని ఆ కారుకి ఆ పేరు పెట్టారు, జింకలాగా పరిగెత్తిద్దని. అదేవిధంగా లగ్జరీ కార్లు అంటే ఆ రోజుల్లో ఆస్టిన్, తర్వాత మారిస్ మైనర్, అటువంటి కార్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా అతని దగ్గర హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మీరు వెళ్తే. సో దే హ్యాడ్ లార్జ్ కలెక్షన్ ఆఫ్ వింటేజ్ కార్స్. యాక్చువల్గా వింటేజ్ అంటే నేను ఎప్పుడు డిక్షనరీ చూడలేదు. నేను అనుకోవటం వింటేజ్ అంటే వారసత్వ సంపద అనకూడదు, సంభవ్ పాత తరానికి సంబంధించినవి వింటేజ్. అర్థాలు మనకు అక్కర్లేదు. అక్కడ అర్థమైందా కాలేదా? అర్థమైంది, వదిలేసేయండి. నిన్న ఒక అబ్బాయి అడిగాడు, ఆస్క్రైబ్కి అర్థమైంది సార్ అని అడిగాడు. ఆస్క్రైబ్కి అర్థమైంది సార్, నాకు కన్ఫ్యూజన్గా ఉందని అడిగాడు. 74th ఎపిసోడ్లోకి వెళ్ళి అందులో పెట్టాను చూడండి. అర్థం అడగక నేను ఒక 3 సెంటెన్సులు వాడతాను, అర్థం తెలుసుకొని రాశాను. నాకే సంతోషం వేసింది. అట్లా లేటెస్ట్ అనకూడదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోంచి తెచ్చి ఆ సెంటెన్సెస్ ఇస్తే అదొక మీకు త్వరగా అర్థమవుతుంది, చెప్పేవాడికి అబ్బా భలే చెప్పామరా అనేటటువంటి ఒక శభాష్ నాకు నేనే అనుకుంటా ఒక్కోసారి. చూడండి, బాగుంటుంది. ఆస్క్రైబ్ 74వ ఎపిసోడ్, యాక్యురేట్ ఇంగ్లీష్ అని అబ్బాయి ఎవరు అడిగాడు. అబ్బాయి పేరు ఏదో ఉందిలేండి, నాకు తెలుసులే ఎందుకులే కానీ. ఓకే, దే హ్యాడ్ ఎ లార్జ్ కలెక్షన్ ఆఫ్ వింటేజ్ కార్స్ అని పాజిటివ్ చెప్తున్నా నేను. ఇక్కడేం రావాలి? డిడెంట్ దే హీ హ్యాడ్ ఎ చార్మింగ్ ఓల్డ్ హౌస్ ఇన్ ది కంట్రీ సైడ్. సో ఎక్కడో కొండల్లో, కోనల్లో, గుట్టల్లో అతనికి ఆకర్షణీయమైన, చార్మింగ్ అంటే మనల్ని కట్టి పడేసేటటువంటిది, అటువంటి ఇల్లు ఉంది. కంట్రీ సైడ్ అంటే ఆ కొండల్లో, గుట్టల్లో, కోనల్లో. సో అతనికి ఉంది అని చెప్తున్నాము. చెప్పేమని చెప్తున్నాము అక్కడ? క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? డిడెంట్ హీ, కాదా? ఉంది కదా అతనికి, కాదా అని చెప్తున్నాం. యూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్ డ్యూరింగ్ ది సమ్మర్ బ్రేక్. డిడెంట్ యూ, కాదా? వీ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ వ్యూ ఫ్రమ్ అవర్ వెకేషన్ రెంటల్. డిడెంట్ వీ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ వ్యూ ఫ్రమ్ అవర్ వెకేషన్ రెంటల్. సో మేము ఏదో వెకేషన్కి వెళ్ళినప్పుడు రెంట్కి తీసుకుంటాం కదా. మొన్న కొరియా వెళ్ళినప్పుడు మేము 23rd ఫ్లోర్లో తీసుకున్నాం రెంట్కి 1 వీక్కి. అలా బయటకు వచ్చి నుంచి ఉంటే మొత్తం సోల్ మొత్తం కనిపిస్తుంది. ఓకే, అది అటువంటి వీ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ వ్యూ ఫ్రమ్ అవర్ వెకేషన్ రెంటల్. డిడెంట్ వీ అని నేను మిమ్మల్ని అడగకూడదులే, తప్పిది అంటే ఇల్లాజికల్. ఇది మేము అనుభవించిన దాన్ని కాదా అని మిమ్మల్ని ఎట్లా అడుగుతారండి? అందులో మీరు పాత్రధారులు ఏంటో అడగొచ్చు, కానీ మేము అలా అనుభవించాం కాదా అంటే నువ్వుకెట్లా తెలుస్తుంది? అది ఇల్లాజికల్ క్వశ్చన్, రాయకూడదు. ఏదో మైండ్ నుండి రాశాను. షీ హ్యాడ్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ ఆఫీస్. డిడెంట్ షీ? సో ఆవిడ ఆఫీసు నా ఆఫీస్ అయితే చాలా మెస్సీగా ఉంటుంది, ఆవిడ ఆఫీస్ అనేది చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంది. తర్వాత దే హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ యాంటిక్ ఫర్నిచర్. యాంటిక్ అంటే పురాతనమైన. ఇప్పుడు కూడా మీరు గోదావరి జిల్లాలోకి వెళ్తే ఆ రాజులు ఉంటారు. రాజుల గురించి మేము చెప్పేది ఉంది. 5 తరాలు 6 తరాల నుంచి ఉన్న ఫర్నిచర్ ఉంటుంది వాళ్ళకి. బర్మా టేకులతో చేసిన ఆ పడక కుర్చీలు ఇప్పుడు కూర్చుంటారు వాళ్ళు. సో దే హ్యాడ్ ఇప్పుడు కాదండి, దే హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ యాంటిక్ ఫర్నిచర్. యాంటిక్ అంటే పురాతనమైన ఫర్నిచర్. కాదా? ఇక్కడ సబ్జెక్ట్ దే కాబట్టి డిడెంట్ దే? యూ హ్యాడ్ ఎ గ్రేట్ సెలెక్షన్ ఆఫ్ బుక్స్ ఇన్ యువర్ లైబ్రరీ. డిడెంట్ యూ? సో నీ దగ్గర ఒక మంచి లైబ్రరీ ఉండేది, నీ లైబ్రరీలో మంచి పుస్తకాలు ఉండేవి పాస్ట్లో. కాదా? డిడెంట్ యూ? ఓకే అండి. సో హ్యాడ్లో ఇంకా 2 ఎపిసోడ్లు ఉన్నాయి, ఇప్పటికి 4 అయినాయి అనుకుంటా. జాగ్రత్తగా నేర్చుకోండి. బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చూడండి. ఇంగ్లీష్కే రోజుకి మీరు కనీసం 3-4 గంటలు. ఏది మీరు కనుక ఒక సంవత్సరంలో నేర్చుకోదలుచుకుంటే, లేదు సార్ ఒక 4-5 సంవత్సరాల్లో నేర్చుకుంటామంటే మొదట నేర్చుకునే రివిజన్ చేయకపోతే అవి ఎగిరిపోతాయి, కొత్తగా నేర్చుకునేవి రావు.
సో త్వరగా నేర్చుకోవడానికి ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. క్లాస్ ఎలా ఉంది కామెంట్స్లో రాయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.